గాజువాక కాయగూర వర్తక సంఘం వారు మరి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి చేయడం ఆనవాయితీ. మరి ఆ సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి యొక్క కళ్యాణం ప్రసాదాలు కూడా పంచడం కార్యక్రమాలు చేపట్టారు. మరి రాముడు కార్యక్రమం అనగానే ప్రతి ఒక్కరు కూడా రాత్రి అనుకుని తెల్లవారికి ఆ కార్యక్రమం చేయడం అలవాటు. మనం పూర్వం శ్రీరామయ్య టెంపుల్స్ ప్రతి విలేజ్లో కూడా ఉండేవి. ఆ రోజు రాముడు పరిపాలనలో ఎలాగైతే మరి మంచితనానికి నాంది పలికాడో అది గుర్తింపుగా మరి విలేజ్లో కూడా ఈవేళకి కూడా శ్రీరామనవమి చేసుకోవడం మన పూర్వీకులు మన తమ్ముడు మంచి ఆనవాయితీ. దాన్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు. మంచి జరగాలని చెప్పి ప్రజలు ఏ రోజైతే కోరుకుంటున్నారో డెఫినెట్గా మనకు మంచిగా జరుగుతుంది. మరి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని మంచిగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కూడా శ్రీరామనవమి యొక్క కన్నా కటకం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరి ఏ ఉద్దేశంతో అయితే వర్తక సంఘం కానివ్వండి గాజువాకలో చాలా గాజువాకే కాదు భారతదేశంలోనే ప్రపంచంలోనే ఈరోజు శ్రీరామనవమి జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే భారతీయులే కాదు ఆస్ట్రేలియా చూసారా లేదా మీరు శ్లోకాలు చదువుతుంటే ఒక్కొక్కరికి మరి మన ఉత్తరప్రదేశ్ శ్రీరాముడిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి ఫారినర్స్ వాళ్ళు చదువుతున్న వేదాలు కానీ మంత్రాలు కానీ మనం కూడా చదవలేం. అంత చక్కగా మరి చదువుతున్నారంటే ఈరోజు భగవంతుని కరుణాకటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉంది. డెఫినెట్గా అతని యొక్క కరుణాకటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మా కాయగూర వర్తక సంఘం వాళ్ళు పెట్టారో వాళ్ళ వ్యాపారాలు అన్నీ కూడా వాళ్ళ పిల్లలు అన్ని మంచి భవిష్యత్తులో ఉండే వాళ్ళ జనజన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.